కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును అంటే కార్తీక అమావాస్య తర్వాతి రోజును పోలిస్వర్గం లేదా పోలిపాడ్యమి అంటారండి. కార్తీక మాసం అంతా శివకేశవుల ఆరాధన, నదీ స్నానాలు, పూజలు, నోములతో సందడిగా గడిచిపోయింది. అయితే వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలిపాడ్యమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది పోలిపాడ్యమి తిథి నవంబర్ 20వ తేదీ ఉదయం 10:30 గంటలకు నుంచి మొదలయ్యి మరుసటి రోజు అంటే నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుందండి. సూర్యోదయంతో పాడ్యమి తిథి ఉన్న రోజునే పోలిపాడ్యమి జరుపుకోవాలి. కాబట్టి నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజు పోలిపాడ్యమి జరుపుకోవాలి. పోలిపాడ్యమినే పోలిస్వర్గం అని, పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు అని కూడా అంటారు. ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు నదులు లేదా చెరువులలో దీపాలు వదులుతారు. దీపదానం కూడా చేస్తారు. అనంతరం శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకాలు, పూజలు చేయిస్తారు. కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించని వాళ్ళు పోలిపాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపాలను వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఈ పోలిపాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపం వెలిగించి పారే నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. ఈ రోజున అరటి దొప్పలలో దీపాలు వెలిగించి పారే నీటిలో అంటే ప్రవహించే నదీ జలాలలో లేదా కాలువల్లో వదులుతారు. అలా చేసిన తర్వాత 3 సార్లు నీటిని చేతులతో ముందుకు తోస్తూ నమస్కరించుకుని ఆ తర్వాత పోలిస్వర్గం కథనం విని అక్షంతలు వేసుకుంటారు.